హాయ్ ఆల్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. ఆల్రెడీ మనం బీటీసీ మార్నింగే మీకు అప్డేట్ ఇచ్చాను, మార్కెట్ ఈజ్ వెరీ వాలటైల్ అని చెప్పి. నేను మీకు మార్నింగ్ వీడియో పెట్టినప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ ఈ ప్లేస్లో ఉంది, 51,500 జోన్లో ఉంది. రైట్ అవే ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తుంది, రీటెస్ట్ చేస్తుంది, సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ మోర్ ఓవర్ యాజ్ పర్ మై అనాలిసిస్ ఇదైతే ఉండదు, బ్రేక్ అయిపోతుంది. బ్రేక్అవుట్ అయ్యి దీన్ని రీటెస్ట్ చేయాలి కాబట్టి ఇలా వచ్చి మోస్ట్లీ ఇలా అన్న జరగచ్చు, రీటెస్ట్ చేస్తుంది, లేకపోతే ఇలానే రీటెస్ట్ చేసి బ్రేక్ ఇచ్చేస్తుంది. మోస్ట్లీ 49,000 దాకా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది బీటీసీలో. సో ఈ టైంలో షార్ట్ కానీ లాంగ్ కానీ మనం ఏం చేయలేము, ఇట్స్ వెరీ వాలటైల్ మార్కెట్ అనేది. సో పోల్కా డాట్ కూడా సేమ్, ఏదో ఒక డైలీ ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయబోతుంది. సో ఇవాళ కనుక మార్కెట్ కనుక $7.2 కనుక ఒకవేళ డే క్యాండిల్ క్లోజ్ అయితే కనుక మనం ఒక మంచి ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో కూడా మళ్ళీ రీటెస్ట్ చేసుకొని ఫాల్. సో మనకి ఏప్రిల్లో హాల్వింగ్ ఉంది కాబట్టి బిట్ కాయిన్ మోస్ట్లీ ప్రజెంట్ లోవర్ జోన్స్ని టెస్ట్ చేయడానికి కిందకి వెళ్ళచ్చు. ఇంజెక్టివ్ కూడా అంతే, మీరు చూసుకున్నట్టయితే మార్నింగ్ నేను చెప్పినప్పుడు ఇక్కడెక్కడ ఉంది, ఆల్మోస్ట్ బ్లీడింగే. ఇది చెప్పా కదా ఆల్రెడీ, ఈ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుంది ఆల్మోస్ట్. సో వేరేస్ ఐసిపి ఆల్మోస్ట్ Jan 23 నుంచి ఇదే ఛానల్లో ప్లేఅవుట్ అవుతుంది. రెసిస్టెన్స్ డ్రాప్, మళ్ళీ రీటెస్ట్ డ్రాప్. ఇది జస్ట్ మై సినారియో, నేను ఇలా మార్కెట్ మూవ్ అవుతుందని మాత్రమే అనుకుంటున్నాను. సో బీటీసీ కూడా చూసుకుంటే యాక్చువల్గా ఫండ్ నుంచో చాలా నాళ్ళ నుంచి అక్యుములేషన్ జరుగుతుంది బీటీసీలో. మోస్ట్లీ మీకు ఇదంతా ఎక్కడైతే ఇట్లా కనిపిస్తుందో ఇదంతా అక్యుములేషన్ జోన్స్ అంటాం వీటిని మనం. మార్కెట్ ఇక్కడ కూడా అక్యుములేషన్ జరిగింది, కొంచెం బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది, బట్ హెవీ రెసిస్టెన్స్ ఇది, బ్రేక్ చేయలేకపోయింది. డౌన్ఫాల్, మళ్ళీ రీటెస్ట్ చేసింది, డౌన్ఫాల్. సో మోస్ట్లీ దిస్ ఈజ్ ద మెయిన్ చార్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మార్కెట్ అన్నది అప్కి. ఇప్పటిదాకా అంత పెద్ద ఎక్కడ మనకి లోని టెస్ట్ చేయలేదు. అంటే 20% బీటీసీలో, బిట్కాయిన్లో 20% అనేది పెద్ద మ్యాటరే కాదు. సో మోస్ట్లీ నా అనాలిసిస్ ప్రకారంగా 40% దాకా టెస్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. might be 33, 34, 35%. 40 is highly impossible at this time. సో ఇది కూడా చాలా చెప్పలేం సినారియోని. మోస్ట్లీ ఫస్ట్ 45 జోన్ అయితే టెస్ట్ చేస్తుంది, దాన్ని బట్టి మనం డేటాని బట్టి కానీ మూమెంట్ని బట్టి కానీ చూసుకోవచ్చు. ప్రజెంట్ మార్కెట్ చూసుకున్నట్టయితే మొత్తం ఒక 3-4 కాయిన్స్ తప్ప అన్నీ బ్లీడింగ్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ మార్కెట్ ఈజ్ రెడ్. సో ప్రజెంట్ మనం మన ఛానల్లో గివ్ అవేస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ర్యాండమ్గా కామెంట్స్ని 5 పిక్ చేస్తాను, ఈచ్ పర్సన్కి $10 కింద గివ్ అవే ఇస్తాను. కామెంట్స్ని పిక్ చేసిన తర్వాత వాళ్ళ కామెంట్స్లో రిప్లై ఇస్తాను. వాళ్ళ BEP20 చైన్ కానీ TRC20 టోకెన్ చైన్ కానీ పెడితే వాళ్ళకి నేను ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాను. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.